ఇబ్బంది పెట్టారు. సిపి గారు రాగా ఫస్ట్ నేను కలిసాను, సార్ ఇలా ఉన్నాను, ఆయన మాట్లాడలేదు, ఫోన్ తీసి ఈ కంప్లైంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు, ఇమ్మీడియట్లీ 24 hours 3 రోజులు ఆయన తిరగాలని చెప్పారు. ఆ రోజులకే పూర్తిగా అక్కడ కంట్రోల్ అయితే ఇవాళ ప్రశాంతమైన వాతావరణం కొన్ని ఇవాళ కొంతమంది ఇంకా ఈ నైట్ టైం అంటున్నారు. మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజు మన అందరికీ తెలిసిన సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం, అంటే మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు 9th సందర్భంగా మనం ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఆయన గురించి ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అందరికీ తెలిసిందే అని మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆయన 1987 సెప్టెంబర్ 5న నెల్లూరులో, అంటే మన ఆంధ్ర బార్డర్ నెల్లూరులో జన్మించాడు. ఆయన తండ్రి వీరాస్వామి గారు, సర్వేపల్లి వీరాస్వామి. ఆయన కేవలం ఆ ఊరినే తన సొంత ఇంటి పేరుగా మార్చుకొని అదే ఊర్లో అతను జమీందారుగా వర్క్ చేశారు. తండ్రి అక్కడ నుంచి మళ్ళీ నెల్లూరు నుంచి వేలూరు తిరుగుతుని ఆ ఊరికి వెళ్ళడం వల్ల అతని విద్యాభ్యాసం అంతా కూడా ఇండస్ట్రీలో అతను మొట్టమొదటిగా ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కరెక్ట్గా 9 మళ్ళీ మైసూరులో మహారాజా కాలేజ్ లో అందులో కూడా ప్రొఫెసర్గా అతను అధ్యాపకులుగా అతని సేవలు అందించారు. ఆ 21లో అతను హార్వర్డ్ యూనివర్సిటీ, మళ్ళీ 26లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల్లో కూడా మన దేశం తరఫున అక్కడికి వెళ్ళి అతని సేవలు అందించారు. 1931 నుంచి 36 వరకు మన ఆంధ్ర యూనివర్సిటీ, మన వైజాగ్ లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో ఎంసీగా వైస్ ఛాన్సలర్ గా వర్క్ చేశారు. ఇందులో 31లో అతనికి జార్జ్ 5, అంటే మన దేశానికి లండన్ నుంచి వచ్చిన జార్జ్ 5 ఆయన సర్ అనే బిరుదు, అంటే నైట్హుడ్, విదేశీయులకి ఇచ్చే అత్యుత్తమ అవార్డు ఏమి అంటే సర్ నైట్హుడ్ బిరుదు. దానికి సర్ అని వస్తారు. సర్ ఆర్థర్ కాలే, సర్ ఆర్థర్ కార్టర్. అలా కాలే అంటే మన మ్యాథ్స్ లో గొప్ప మ్యాథమెటిషియన్. సర్ ఆర్థర్ కార్టర్ మన రాజమండ్రిలో కట్టించారు. అలాంటి సర్ అనే బిరుదు మన సర్ సివి రామన్ గారి తర్వాత మనకి రెండో వ్యక్తిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు తీసుకున్నారు. 1954లో అత్యున్నతమైన దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డు మన క్యాంపస్ అతనికి ప్రసాదించింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా భారతరత్న అవార్డు మన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి బహుకరించారు. ఇలా అతను ఎన్నో యూనివర్సిటీల్లో మన దేశంలోనే సేవలు కాకుండా ఆక్స్ఫర్డ్, మాంచెస్టర్, అన్ని యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, మన ఇండియాలోనే కాదు అన్ని యూనివర్సిటీల్లో కూడా అతను తన సేవలు అందించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మీద అతని ఫిలాసఫీ మీద రచించారు. ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్, అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. నెక్స్ట్ రవీంద్రనాథ్ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి 16 సార్లు చేస్తారు. సమాజాన్ని మొదటి ఉపాధ్యాయులు గారు అక్కడ తగ్గించిన తర్వాత స్కూల్ పంపించిన తర్వాత అంత కృష్ణాత్మక బాధ్యత టీచర్స్ ఈ సమాజం ఎంత బాగా ఉండాలి అని ఎంత అన్వేషిస్తారో, ఈ సమాజం ఎంత గొప్పగా ఉండాలని మీరు ఎంత కోరుకుంటారో, వీటి ద్వారా పిల్లలను అవిధంగా తయారు చేస్తే కుటుంబాలుగా తీస్తే ఈ సమాజం ప్రజలు అన్నిటికంటే ముందుంటుందని ఆశిస్తున్నాను. ఆ గౌరవం కూడా మీకు ఎదుగుతూ ఉంటాను. నేను చిన్నప్పటి నుంచి ఆశిస్తున్నాను. అలాగే సమాజం పట్ల గౌరవ మర్యాద ఉంది, సమాజ బాధ్యత తీసుకున్నటువంటి గొప్ప మనసులు మా సార్ లాంటి వ్యక్తులు సమాజాన్ని మానవత్వం ఉన్నటువంటి మైక్రో సమాజంలో ఎక్కువ మంది తయారీ ఖచ్చితంగా నేను ఆశిస్తున్నాను. మరి అందరూ కూడా ఈ మధ్యకాలంలో నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు
టీచర్స్ ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇస్తే తల్లిదండ్రులు చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే మా అబ్బాయి ఏదో తప్పు చేసి ఉంటాడు, వీడేదో ఖండించడం లేకపోతే మంత్రాలు చేస్తుంటారు. ఉన్నటువంటి ఈ ట్రైన్లో చాలా మంది పిల్లల మీద మమకారం ఎక్కువైపోయి వాళ్ళు చిన్న బైక్ అడిగితే 1,300cc బైక్ ఇవ్వడం, వాళ్ళు బైక్ అడిగితే విమానం ఇవ్వడం అంటే బాగా అలా గుర్తు చేసేసి పిల్లలు ఏంటంటే వాళ్ళ పట్ల వాళ్ళ బాధ్యతని వాళ్ళ సమాజంలో ఎలా పెరగాలని వాళ్ళు బాధ్యత లాంటివి ఉండడం వల్ల అందరూ చిన్న పనిష్మెంట్ ఇస్తే అందువల్లే పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో జరిగినటువంటి సాక్షి గారు విశాఖపట్నం లాంటి అతి పెద్ద మహానగరానికి పోలీస్ కమిషనర్ అయ్యారంటే విద్యతోనే అపారమైన ఉపాధి అవకాశం. కాబట్టి అటువంటి విద్య ఎంతో కూడా తల్లిదండ్రులు ఉంటారు, ప్రతి ప్రజలందరూ కూడా నాకు అటువంటి అనుష్ఠించారు. ఎందుకంటే సంవత్సరాలు చేశాను, సైకాలజీ చేశాను, డ్యూటీ చేస్తాను, నాకు ఎక్కువ ఉంటారు. అలాగే నా కష్టంలో ఉద్యోగం కానీ జర్నలిస్ట్ గా ఉన్నాను కాబట్టి జర్నలిస్ట్ నా ప్యాషన్ కాబట్టి ఎందుకంటే నిరంతరం కూడా అలాగే ప్రతి ఏటా కూడా ఏంటంటే ఎవరికి పోటీ కాదు, ఆయన వ్యక్తిని కూడా సమాజ సేవ ఆయన ఎవరికి కూడా గ్రామంలో ఏంటి ఆయన చేసిన సమాజ సేవ దాదాపు 30,000 మందికి వంద సూత్రాలు ఇచ్చారు. అలాగే కూడా చాలా ఇస్తారు, రేషన్ ఇస్తారు. అలాగే ఎంతో మంది మందులు రావాల్సిన అతను నేను పోటీ చేయాలంటే నాకు సర్వీస్ కంపెనీ నేను పోటీ చేయాలంటే అలా నీకు ఇంత సర్వీస్ చేసావు, నీకు ఖచ్చితంగా బరిలో పోటీ చేయగానే పోటీ చేసి కౌన్సిల్ రిజల్ట్ రాగానే మొదటి 2 రౌండ్లోనే కావాల్సిన బడ్జెట్ వచ్చింది. 2 రౌండ్లు రావగానే మీకు వచ్చేంత మెజార్టీ వచ్చిందంటే ఒక వ్యక్తిని ఆ వార్డు ప్రజలు అధికారం ఉదాహరణ. చాలా మంది దాని డబ్బులు ఉన్నాయి, చాలా ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ దాతృత్వం కూడా ఉండాలి. ఆ దాతృత్వంలోనే బంధువులు తాగాలి. ఆయన ఏ కార్యక్రమం చేసినా దాదాపు ఆయనతో 2 దశాబ్దాలు పైగా అనుభవం అయితే భద్రనాథంటే అటువంటి మహానత వ్యక్తి మీ అందరికీ కూడా నాకే కూడా మేము ఎక్కడో సంప్రదించాం పిక్చర్ అందరికీ కూడా. ఈ సంవత్సరం కూడా టీపీగా చేతుల్లో ఉన్నది కూడా వెయిట్ చేసి ఉన్నారు. అందుకని మన విజ్ఞప్తి సిద్ధిద్దాము. ఆయన కూడా ఉన్నత విద్యాభ్యాసం సాధించారు. అలాంటి ప్రాంతాల్లో టీచర్ గా పనిచేసిన 4 years టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మా వైఫ్ చాలా ఇష్టం. ప్రొఫెసర్ అంటే నాకు చాలా గౌరవం లేదు, చాలా గౌరవిస్తారు. ఎందుకంటే ప్రతి విద్య పిల్లలు బాగా చదివి పెట్టి అందరూ రేపటి కోసం మీకు ప్రవేశిస్తారండి. ఆ పిల్లలు రేపు కలెక్టర్, కమిషనర్, మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్లాన్ అవుతారు. టీచింగ్ అభిప్రాయం పెట్టారు.
ఒకటి స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్, తర్వాత సబ్జెక్ట్ చెప్పడం, కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చేస్తుంది. కానీ నాకు అనేది ఇంకా కొన్ని సబ్జెక్ట్ స్కూల్లో చెప్పాలి. నంబర్ 1 ఫైనాన్షియల్ లిటరసీ. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, కానీ స్టేట్ అకౌంటింగ్ అప్లై చేయాలి, క్యాష్ విత్డ్రాల్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి, డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, బిల్ నెంబర్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ డివెంచర్ గురించి ఎటువంటి అవగాహన లేదు. ఏటీఎం నుండి డబ్బులు చేయాలంటే ఎలా, ఏటీఎంలో క్యాష్ చేయాలంటే ఎలా, చాలా మంది తెలియదు. సో అదే విధంగా పొదుపు పేమెంట్ చేయాలంటే ఎలా, మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎలా. సో ప్రతి స్కూల్లో అట్లీస్ట్ మంత్లీ వన్స్ లేకపోతే వీక్లీ వన్స్ ఒక క్లాస్ పెట్టినాం ఫైనాన్షియల్ లిటరసీ. రేపు ఇంకోటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో వాళ్ళు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేయాలి, అది నెంబర్ 1 కన్సిడర్ చేయాలి. నెంబర్ 2 లీగల్ లిటరసీ. మొన్న నేను చేసిన కోర్ట్ బాగా అప్రిషియేట్ చేశాను. పోక్సో యాక్ట్ చాలా ప్రొవిజన్స్ ఉంటాయి, కానీ 18 సంవత్సరాల లోపల ఒక అమ్మాయి ప్రేమించి రిలేషన్షిప్ పెట్టి అమ్మాయిని అరెస్ట్ చేసుకోవచ్చు. లీగల్ ఏమంటారు, అమ్మాయి ప్రేమిస్తారు, కానీ 18 లోపల వరకు ఇద్దరికి కేసు వస్తుంది. ఏంటంటే ఎందుకంటే వాళ్ళు మైనర్. సో ఒకవేళ ఈ యాక్ట్ మీద అవగాహన ఉంటుంది, ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అదే మాదిరిగా చాలా చట్టాలు ఉన్నాయి మన దేశంలో. ప్రతిరోజు మనకు అటువంటి చట్టాలు రేపు పోలీసు వాళ్ళు అరెస్ట్ మన దేశంలో చట్టం ఉంది. పోలీసు వాళ్ళు చెప్తారు అది ఏ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు, మాతో పాటు పోలీస్ స్టేషన్ వెళ్ళండి అని తీసుకుంటారు. సో లీగల్ లిటరసీ మీద రెగ్యులర్ క్లాసెస్ ఉండాలి. మీకు లా ఇష్టం లేకపోతే అది మంత్లీ ఒకటి, వారంలో ఒకటి ఇష్టం. అదే మాదిరిగా హెల్త్ 2 భాగాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రివెంటివ్ హెల్త్, రెండోది క్యూరింగ్. ఇప్పుడు వ్యాధులు వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, కానీ డాక్టర్ తగ్గిపోయింది. వ్యాధులు రాకుండా ఎటువంటి అలవాటు ఉంటే వ్యాధులు రావు, లేకపోతే వ్యాధులు రావడానికి అవకాశం తగ్గింది. ఎలా తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎక్సర్సైజ్, ఇలాంటి చాలా ముఖ్యం. తర్వాత మన హ్యూమన్ బాడీ, హార్ట్ ఎక్కడ ఉంది, లంగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఉంది, లివర్ ఎక్కడ ఉంది, బౌద్ధం ఎక్కడ ఉంది, కిడ్నీ ఎక్కడ ఉంది. ఆ బాడీ మీద బయాలజీ బాడీ ఉంది కదా, శరీరం ఉంది కదా, శరీరం గురించి ఇచ్చేస్తాను, వెంటనే చేస్తాను.
English. హలో మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే మీ నంబర్ ఈ గాయత్రి మరి ఇంకా ఉన్నారు అక్కడ. మనం మన దేశంలో జరుపుకుంటాము. ఈరోజు ఈ సందర్భంగా డివిఎంసీ కమిషనర్ శ్రీ కందుల నాగరాజు గారి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా 75 మంది ఉపాధ్యాయులకు సత్కరించడం, గౌరవించడం జరిగింది. ప్రతిరోజు మన దేశంలో ఉపాధ్యాయులు స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు, యూనివర్సిటీ పిల్లలకు, ఇంకా ఐఐటి, ఐఐఎం, ఐఎస్బి, ఇంకా ఎన్నో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్కి చదువు చెప్తారండి. ఏ దేశంలో ప్రజలు ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తారండి, ఆ దేశంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. మన దేశంలో తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు దేవుళ్ళుగా మేము భావిస్తాం, మేము పూజిస్తాం. ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుండి కూడా చూశాను. నా స్కూల్లో, నా కాలేజ్లో, తర్వాత యూనివర్సిటీలో కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరపడం జరిగింది. ఈ సందర్భంగా నేను శ్రీ కందుల నాగరాజు గారికి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ
రేపు జరగబోతున్న ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మన దేశంలో ప్రతి టీచర్కి హృదయపూర్వక మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖున మనం జరుపుకునేటువంటి టీచర్స్ డే. ఆ టీచర్స్ పూజ చేయడం పెద్దలు చెప్పినట్టుగా నా దైవాన్ని పూజిస్తున్నట్టుగా భావించి సుమారు 70-80 మందికి మరి టీచర్స్ అందరినీ కూడా పెద్దలు గౌరవనీయులు సిపి గారి చేతుల మీదుగా లేదా గంటి శ్రీనిబాబు గారు మీ అందరూ కూడా వాళ్ళని సత్కరించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పూర్వజన్మ సుఖం ఉంటేనే జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు. ప్రత్యేకించి టీచర్స్ అనేసరికి పెద్దలు చెప్పిన విధంగా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంతో సమానము. మరి గురువే ఈ రోజు ఏంటంటే మన అందరినీ కూడా తీర్చిదిద్ది ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం గురువులే. కాబట్టి గురువులకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి వాళ్ళకేమో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు భారత పౌరుల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళ సమాజాన్ని పనికొచ్చే విధంగా ఇలా సిపి గారు చెప్పినట్టుగాను ఈ కేవలం చదువు ఒకటే కాదా, విజ్ఞానం కూడా ఉండాలా. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాగని దాని మీద ఏ రకంగా మనం స్పందించాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా పరిష్కరించుకోవాలి, అదే విధంగా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలి, శరీరం పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలని అన్ని విషయాలు పెద్దలు నిజంగా కూడాను మాకందరికీ ఒక కనువిప్పుగా అందరికీ తెలిసే విధంగా ఖచ్చితంగా అన్ని తెలుసుకోవాల్సిన విషయాలు పాఠ్య పుస్తకాలు ఉండాలి. ఎందుకంటే కేవలం చదువు ఒకటే కాదు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద బ్యాంకుకి వెళ్ళినా సరే, లేకపోతే ఏటీఎం వాడాలన్నా మరొకటి చెక్ బుక్ వాడాలన్నా నిజంగా తెలియదు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం టీచర్స్ ఒక పుస్తకం లేకపోయినప్పుడు కూడా ఒక క్లాస్ రూమ్లో 10 నిమిషాలు 5 నిమిషాల్లో వాళ్ళు బోధిస్తే చాలా బాగుంటుంది. నిజంగా దీన్ని మాత్రం మనందరూ ఇంప్లిమెంట్ చేయాలా. తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకుని వీటి మీద పిల్లలు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి టీచర్లు అందరూ కూడా పాదాభివందనం తెలియజేసుకున్నా. అదేవిధంగా మరి సిపి గారు మరింత పెద్ద బిజీలు ఉన్నప్పుడు కూడా మన కోసం సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమం భాగస్వాములు అయ్యి మమ్మల్ని అందరినీ కూడా అభిమానించినందుకు, ఆశ్రయించినందుకు ఆయన మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్తే.